జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనందరికీ తెలుసు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆయనంటూ ఒక రాజకీయాన్ని నడిపారు, అధికారాన్ని అనుభవించారు. అయితే దీనికన్నా ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా, గతంలో ఎంపీగా అనేక సేవలు అందించారు. రాజశేఖర రెడ్డి గారు మంచి పేరుతో ఉన్నటువంటి ఆ పేరుని ఈయన వాడుకుని ఆయన చనిపోయిన అనంతరం రాజకీయ పార్టీ పెట్టి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తాను, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఓదార్పు యాత్రలు చేశారు. ఓదార్పు యాత్రలు కావచ్చు, లేదంటే పాదయాత్రలు కావచ్చు. అప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఓదార్పు యాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు. అంటే ఓదార్పు యాత్ర సక్సెస్ అవ్వకపోయినా కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు. అంటే ఎవరు అంత సెంటిమెంట్ తీసుకోలేకపోయారు. తర్వాత ప్రజలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాలు లేదంటే ఇంకొకటో ఆయన కూడా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశానికి చంద్రబాబు గారికి మధ్యలో అంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అంటే 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనం ఒక్కసారి దీన్ని కనుక పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్గా పాదయాత్ర మీద దృష్టి పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పాదయాత్ర చేశారో అదే పాదయాత్రతో ఆయన కూడా అధికారంలోకి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అదే ఆలోచనతో ముందుకు వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు మొన్నటి వరకు కూడా అధికారాన్ని అద్భుతంగా అనుభవించారు. ప్రజలు అనుభవించాలి, ఆయన అనుభవించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అవినీతిమయమైపోయింది, ఎక్కడ చూసినా భూ కబ్జాల మయమైపోయింది. కొండలు, గుట్టలు, కోనలు, చెరువులు ఏదైనా సరే మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కొన్ని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికే దాదాపు 1000 ఎకరాలకు మినిమం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్ని వేల ఎకరాలు వెళ్ళిపోయి ఉంటుంది. ఆయన గురించి మనందరికీ తెలుసు. భూమిని చూస్తే మరి దాన్ని ఎందుకని అంత ప్యాలెస్లు కట్టుకోవడం, కోట్ల రూపాయలు దాన్ని మింగేయటం, దాని ద్వారా వచ్చే ఆస్తిని ఇంకో దాన్ని అంత డబ్బు పిచ్చి ఏంటని ఎవరికి అర్థం కాదు. అసలు ఈ డబ్బు పిచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి అయితే నేను చెప్పలేను, కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నాకు తెలిసి నేను ఒక అనాలిసిస్ చేసుకుని చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు ఆయన తాలూకా భూ కబ్జాలు ఏవైతే బయటపడుతున్నాయో దాని గురించి ఆయన పాదయాత్ర చేసే టైంలో ప్రతి నియోజకవర్గం తిరిగారు, ప్రతి జిల్లా తిరిగారు, ప్రతి ఊరు తిరిగారు. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయి, ఎక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన ఒక చిట్టా రాసుకున్నారు. చాలా క్లియర్గా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలుసుకున్నటువంటి నిజాలన్నమాట. అవన్నీ మనం ఏదో రకంగా కొట్టేయాలి అనే ఉద్దేశంతో పాదయాత్ర పేరుతో ఆయన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలపై ఆయన ఒక కన్నేసి అక్కడ ఉంచి ఆ భూములపై దీన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, దీని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు అని పాదయాత్రలో ఆయన అంచనా వేసుకున్నారు. అదే అదునుగా తీసుకుని దానికి తగ్గట్టుగా ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోసం కావచ్చు, యువత భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి మరీ ఆయన అధికారాన్ని చేజించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ భూములన్నీ కూడా తీసేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో ఏ కొండ ఆయన వదల్ల. విజయసాయిరెడ్డి గారు కావచ్చు, వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడి ఎక్కడెక్కడ ఏమున్నాయని ముందే రాసుకున్నారు కదా. ఇక్కడ మనం దీన్ని కూల్చేయాలి, ఇక్కడ మనం ఈ కొండను తవ్వేయాలి, దీని ద్వారా గ్రానైట్ ద్వారా మనకి డబ్బులు వస్తాయి, అక్రమంగా అమ్మేసుకోవచ్చు, పైగా ఆ తర్వాత ఆ భూమిని కూడా మనం కబ్జా చేయొచ్చు, దాని ద్వారా దానికి రియల్ ఎస్టేట్కి అమ్ముకోవచ్చు
అనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, మొన్నటికి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి 900 ఎకరాలకు పైగా ఒక భూమిని ఆయన లాక్కోబోయారు, ఆక్రమించబోయారు, తీసుకోబోయారు. అంటే దాని అర్థం అది. ఇంకా మిగతా మంత్రులు, ముఖ్యంగా అనేక మంది మంత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి మాస్టర్ ప్లాన్, ఆయన పాదయాత్రలో చేసినటువంటిది. ఆ మాస్టర్ ప్లాన్ ని ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ వచ్చారు ఆ టీం అంతా కూడా. చెప్పాను ఇందాక, టీం మెంబర్స్ అందరూ కూడా చాలా పగడ్బందీగా, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ ఎవరు ఏమి మాట్లాడనివ్వకుండా చేసుకుని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తే మనల్ని ప్రజలు అభిమానిస్తారు, మనకి ఓటేస్తారు అని ముందే కానుంటే, అంటే ఈ 1000 కోట్ల ముందు చూస్తే వాళ్ళు ఓటుకి ఖర్చు పెట్టే 100 కోట్లు పెద్ద విషయం కాదు. పోతే పోయిందో 1000 కోట్లు అనుకున్నారేమో, కానీ ఇక్కడ 1,00,000 కోట్లు వస్తాయి. అందుకని ఆ 1000 కోట్లు ప్రజలకి బిస్కెట్లలా పడేసి ఓట్లు కొనేసుకుని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి అధికారంలోకి అయితే వచ్చేసారు. రావటమే వచ్చి రాగానే విధ్వంసాన్ని సృష్టించారు. పర్యావరణాన్ని అత్యంత దారుణంగా, నిజంగా ఈ మాట రేప్ చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పర్యావరణంపై రేప్ చేశారన్నారు. అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణాన్ని ఆయన, ఒక సీఎం ఎక్కడికన్నా వస్తే చెట్లు నరికేయటం ఏంటండి? ఒక సీఎం వచ్చి చెట్లు నాటాలి కానీ, ఒక ముక్క నాటి పెంచి చూపించాలి కానీ, ఆయన వస్తున్నాడు అంటే సెక్యూరిటీ రీజన్స్తో కొట్టేస్తారా? ప్రధానమంత్రి కావచ్చు, ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు అయినా సరే అంత పెద్ద వాళ్ళు వచ్చినప్పుడే ఎప్పుడైనా కొట్టారు? దానికి ఒక రీజన్ ఉండాలి. అసలు వెళ్ళిన ప్రతి చోట కొట్టేసుకోవటమే, పైగా పరదాలు వేసుకుని వస్తారు. ఎందుకు ఏంటని ఎవరికి అర్థం కాదు. పైగా ఆయనకి ఏమన్నా చెట్లు అంటే నచ్చదా అంటే కాదు, ఆయనకి కొట్టేయడం, నరికేయటం అంటే ఇష్టం. పక్కన ఎక్కడా కూడా ఆయనకి నచ్చదు. ఎక్కడా కూడా పచ్చగా ఉంటే, ఎవరన్నా హ్యాపీగా ఉంటే ఆయనకి నచ్చదు. అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరూ ఏడుస్తూ ఉండాలి. అందరూ ఏడుస్తూ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి హ్యాపీనెస్. ఏదో సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం చూసారా, అవతల ఎవరో చనిపోయి ఏడుస్తూ ఉంటే మనం ఏదో సినిమా అంటే స్పైడర్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ కనిపించింది ఆయనలో. ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉండాలి, ఆ ఇబ్బందుల్లో ఈయనొక్కడే దేవుళ్ళ కనిపించాలి. రూపాయి ఇసిరేస్తే అమ్మ బాబాయ్ రూపాయి ఇచ్చేసాడు అనుకునే స్థాయిలో ఉండాలి. యాచించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటేనే ఆయన రాజ్యానికి అధిక నాయకుడిగా ఉంటారు. ప్యాలెస్లు నింపించుకోవచ్చు, కొన్ని 1000 ఎకరాలు మనం కొనేసుకోవచ్చు. మరి ఎందుకింత అధికార దాహమో తెలియదు. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎన్నో 1000 కోట్లకు ఈడీ అటాచ్మెంట్లే చేసింది. అయినా కూడా ఈయన దాహానికి అంతు చిక్కట్లేదు. ముఖ్యంగా ఆ దాహానికి ఏంటి అనేది రీజన్ ఎవరికి తెలియట్లేదు. కానీ నిజంగా మరి అవన్నీ తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడో తెలియదు, ఎక్కడ పెట్టేసుకుంటారో తెలియదు, ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. ఏమన్నా భారతదేశాన్ని ఆయన గుప్పెట్లో పెట్టేసుకుని ఒక డిక్టేటర్ లాగా ఇది మొత్తం శాసించే స్థాయికి, లేదంటే అట్టడుగుద్ది. అంటే ఒకప్పుడు గుర్తుందా, ఒక రాజు ఏదన్నా చేస్తే కంపల్సరీ అది అయిపోవాలి, వాళ్ళు మొత్తం అంతా నాశనం అయిపోవాలి, నేను మాత్రం బాగుండాలి అనుకుని ఏదో ఒక రాజు ఉండేవాడు. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఆయన చుట్టూ మాత్రం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఎక్కడ అంత భయం ఉన్నాడు నిజంగా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దీనికి. నిజంగా ఆయన లాంటి వ్యక్తి పాదయాత్రలో చేసినటువంటి వ్యక్తి, అంత దారుణమైనటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ అనుభవించినటువంటి అధికారంలో ప్రతి శాఖలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పారు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తులకి పోస్టులు ఇప్పించుకున్నారు. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చాలా మందిని జాబ్లో పెట్టించారు. అవసరమైతే వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయా శాఖల్లో చాప కింద నీరులా ఆయన స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమికి భారం కాబోతుంది. భయం పట్టుకుంది. ఎవరు ఏం చేయబోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భయం వేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్లాన్ అది ఇప్పటిది కాదు. ఏదో రకంగా నేను ఓడిపోయినా సరే మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలి అంటే ఈ శాఖల్లో, ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో, ముఖ్యంగా మంత్రులకి సంబంధించిన శాఖలు, డిపార్ట్మెంట్లో, ఐపీఎస్లు, ఐఏఎస్లు కావచ్చు, అనేక మంది
ఆఫీసర్స్ అందరినీ కూడా ఆయనే రిక్రూట్ చేసుకుని ఈ 5 ఏళ్లలో సజ్జల భార్గవతో కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కావచ్చు, పెద్దిరెడ్డితో కావచ్చు, వీళ్ళతోనే మాట్లాడతారు. విజయసాయిరెడ్డి వీళ్ళతోనే మాట్లాడి జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెడితే రేపొద్దున మనం ఓడిపోయినా సరే ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా సరే మనం బయటికి తీసి దాన్ని హైలైట్ చేసి ఈ గవర్నమెంట్ని కూల్చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మనం దాన్ని హైలైట్ చేసుకుంటా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ శాఖకి సంబంధించి ప్రతి మంత్రి ఏం చేస్తున్నాడు, ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని మానిటరింగ్ చేసుకునే విధంగా ఆయన చాలా మందిని జలగల్ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇప్పుడు ఎంత ఈజీగా వెంటనే మార్పు చెరుగుండొచ్చేమో, కానీ వీళ్ళందరిని ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా కష్టమైనటువంటిది. ఏదో ఒకరో ఇద్దరు అయితే అనుకోవచ్చు, కానీ కొన్ని వేల మందిని, కొన్ని వందల మందిని ఆయన ట్రైన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు చేయించి వాళ్ళ దగ్గర అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లూజ్ పోల్స్ని ఈయన దగ్గర పెట్టుకుని బెదిరించినా సరే ఆయన వాళ్ళందరినీ అక్కడ పనిలో పెట్టుకున్నాడు. తద్వారా ఆయనకి మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చే విధంగా చేసుకోవాలని ఒక కాంక్షతో, ఒక దురుద్దేశంతో ఆయన ఒక ప్లాన్ ప్రకారమే వెళ్ళాడు. ముఖ్యంగా ఈ భూములన్నీ కూడా ఒక్కసారిగా వీళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చాయి, సర్వేల పేరుతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ని ఎందుకని ఆయన పక్కదారి పట్టించాడు, జగనన్న భూ సంరక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసిన భూములన్నిటిని మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి భూ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ తెలుసు కాబట్టే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అధికారం నుంచి దించేశారు, తెలుసుకున్నారు. కానీ నిజంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఎన్డీఏ కూటమికి ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి అధికారులని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాఖల్లో పెట్టారో, మెయిన్ అనుకుంటారు చాలా మంది, చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు దానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీనో లేదా ఇంకొకరినో వాళ్ళ కింద మెయిన్ హెడ్ ఎవరో ఉంటారో పొలిటికల్కి సంబంధించిన వాళ్ళ సెక్రటరీస్నో ఇంకొకరిని ఎవరినో పెట్టుకుని ఉంటారు అనుకుంటారు. కాకుండా మెయిన్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి హెడ్స్ ఉంటారో వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి బెదిరించో, డబ్బు చూపో, ఇంకొకటి చూపో వాళ్ళని పోస్ట్ ట్రాన్స్ఫర్ చేసో, లేదంటే ప్రమోషన్ ఇచ్చో, లేదంటే ఇంకొకటి చేసో, లేదా కొత్తగా జాబ్ ఇప్పించో వాళ్ళందరినీ అక్కడ పెట్టారు. అది తెలుసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పనే అవుతుంది. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఈ లోపు ఏదన్నా జరిగితే అది మొత్తం మళ్ళీ ఎన్డీఏ కూటమి మీద భారం వేసే అవకాశం, అది కూడా చంద్రబాబు గారి మీద లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ఏది చేసినా సరే ఇది మొత్తం వీళ్ళే చేశారని చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈయన గతంలో 2019 నుంచి 24 వరకు చేసినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలకు సంబంధించి ఉంటాయో అవన్నిటిని కూడా మ్యానిపులేట్ చేసే విధంగా ఆయన ముందే అన్ని సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ముఖ్యంగా నాకు తెలిసినటువంటి అనాలిసిస్, ఆయన కొన్ని వందల మందిని ఆఫీసుల్లో చీఫ్ సెక్రటరీల దగ్గర వాళ్ళ కింద పనులు చేసే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారట. ఇవి తలనొప్పిగా మారే అవకాశాలు అయితే చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ముగ్గురినే ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తుకి ఈ గ్యాప్, ఈ 2024 నుంచి 29 అనేది చాలా క్రిటికల్ పొజిషన్. ఆయన ఈసారి కనుక నిలబడకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనిపించే పరిస్థితి లేదు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. అందుకనే ఆయన ఇవన్నీ కూడా చేసాడు. కొన్ని వేల కోట్లు వెనకాల వేసుకున్నాడు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో మద్యం పేరుతో ఒక మద్యాన్ని ఎందుకని డబ్బులు పెట్టే కొనాల్సి వస్తుంది. అక్కడ దేశం కాదు ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి, డిజిటల్ ఇండియా అని చెప్పి ఇండియాని ఒక దశకు తీసుకువెళ్తుంటే అడుక్కునే వాటి దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైన్ షాప్స్లో యూపీఐ పేమెంట్ కాదు, అసలు డిజిటల్ పేమెంట్ అనేది ఓన్లీ క్యాష్ పేమెంట్. అసలు ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఒక మందు తయారు చేస్తున్నట్టు ఒక ఫ్యాక్టరీ దగ్గర నుంచి వస్తుందని ఎవరికి తెలియదు. వాడి దగ్గర నుంచి వైన్ షాప్ వాడు కొంటున్నట్టు కూడా ఏమీ ప్రూఫ్స్ లేవు. వాడి దగ్గర నుంచి కొనుగోలుదారు, తాగేవాడు ఎవరన్నా ఉంటున్నాడంటే వాడు కొనుక్కుంటున్నట్టు కూడా ప్రూఫ్ ఉండదు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? అసలు క్యాష్ అయ్యే తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది. ఇది
ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం పాలసీకి సంబంధించింది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్గా ఇది ఆంధ్రప్రదేశ్కి ఉండబోతుందని కూడా అనుకోవచ్చు. ఇది ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఒక చెప్పాలంటే దేశంలో ఎప్పుడూ విననంత ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో బయట కనిపించబోతుంది అనుకోవచ్చు. అది కూడా మద్యానికి సంబంధించి అలాగే ల్యాండ్స్కి సంబంధించి కూడా బయటికి రాబోతున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బయటికి తీయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో ఎన్ని భూములను ఆయన చూసుకున్నాడు, ఆక్రమించుకున్నాడు, ఈ 5 ఏళ్లలో ఎన్ని వేల ఎకరాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒత్తిడి తెచ్చుకున్నారు అనేది బయటికి తీయాల్సిన అవసరం అయితే ఉంది.